తెలియదు, నాకు జ్వరం తగ్గుతుంది. మా అమ్మాయి పాలు తాగుతుంది. మర్చిపోయి జ్వరం తగ్గిపోతే నీకు 3 వారాలు అలిసి ముగ్గేసి దేఫాలని చేస్తున్నాను. మళ్ళీ దండం పెట్టి డ్రాప్ కాడిపోయినా జ్వరం తగ్గిపోయింది. 4 చెట్లు గవర్నమెంట్ చోటు ఇచ్చింది. 4 చెట్లు చుట్టూలు వేసుకున్నా. చుట్టూలు వేసుకున్నా. ఆ చుట్టూలే ఒక ఎలుగులాగా ఉంది. ఇక్కడేనా ఇంటి ఊళ్ళోనా? ఊళ్ళో గవర్నమెంట్ 4 సెంట్లు ఇచ్చింది నీకు. ఆ 4 సెంట్లు చుట్టూలు వేసుకున్నా. ఆ చుట్టూలే మాకు ఎలుగులాగా ఉంది. పిల్ల పాలక రాట్లా. పిల్లని మట్టి పోగు చేసి ఇట్లా ఒడ్లు దంచినట్టు దంచుతుండు స్వామి. మా పిల్ల కూడా ఇట్టా చేసుకుంటూ దంచుతుంది. ఇక దంచుతుండేటాళ్ళకి అప్పుడు ఇంకా పాలక రావట్లేదు, దేవుడు అయినట్టుంది, ఇల్లు అంతా కలకల్లాడుతుందని తెల్లారి అంత ఆవు పేడ తెచ్చుకొని ఇల్లు అలుక్కొని మళ్ళీ 5 పైసలు బెల్లం కుంకుమ పసుపు తీసుకొచ్చి తెల్లారి ఆదివారం వచ్చేసిన. ఎన్నాళ్ళ క్రితం ఇది? మాట పెళ్ళి అయిన అంటే దగ్గరగా 50 సంవత్సరాలు ఉంటుందా? 50 సంవత్సరాల క్రితం తెలిసింది ఇక్కడ. ఏం దేవుడు? ఎప్పుడు స్వామి, ఇప్పుడు దేవుడు. ఏ స్వామి ఇక్కడ? పార్వతీ పరమేశ్వరుడు. ఈ ఊరు పేరు? ఈ ఊరి పేరు రాకంపాడు. రాకంపాడు దేవుడు చేసింది పెద్దారం. చేసిన వాళ్ళు పెద్దారం డెవలప్ చేశారా? తిరువురు మండలం. తిరువురు మండలం, కృష్ణా జిల్లా. ఏంటి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా? ఏ జిల్లా అయినా కష్టపడ్డాను ఆయన. నీ వల్ల కొద్దిగా ఇక్కడ నిలబడింది. పాములు. నీ పేరు? రుక్మిణమ్మ. రుక్మిణమ్మ. ఇంటి పేరు? రుక్మిణి. గోగుల రుక్మిణి. గోగుల రుక్మిణి. ఇక్కడ నువ్వే పూజారి? నేనే. అప్పటి నుంచి కూడా ఇక్కడ శివరాత్రి కూడా బాగా సాగిద్దంట. బాగా తాగుద్ది. అయ్యగారులు వస్తారు, అయ్యగారులు వస్తారు, చక్కగా పూజ జరుగుద్ది. ఇదంతా శాంతి పూజలు అన్ని. అన్నదానం. మరి అన్నదానం ఎప్పుడెప్పుడు ఉంటది? పెళ్ళినాడే. తర్వాత కళ్యాణం రోజు. కళ్యాణం తర్వాత కార్తీక మాసం ఆఖరి రోజున భజన ఉంటది, అన్నదానం ఉంటది. మంచిగా. మరి ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళిందా? మీకెందే ఉందా? గవర్నమెంట్కి వెళ్ళింది కానీ డబ్బులు అయితే తీసుకెళ్ళలే. కమిటీ చేసిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది గుడి కింద డబ్బులు మొత్తం? ఎంత ఉందో సుమారు ఉంటే ప్రాపర్టీ ఉంటది కదా. గుడి కింద ఏమైనా పొలాలు ఉన్నాయా? 1 ఎకరం ఉంది. ఒక ఆయన మగపిల్ల కాడి పుడితే 1 ఎకరం ఇస్తాను దానం చేసిండు. 1 ఎకరం ఉంది. ఇదంతా దేవుడిది. ఈ దేవుడి కింద ఈ మామిడి తోట తోట కూడా ఈ తోట కూడా దేవుడి కింద ఉందా? దేవుడిది. అయితే మళ్ళీ ఈ దేవుడి కింద ఉండా కూడా కమిటీ అమ్ముకుంటది. ఏం లేదు నాయన, ఊగనే చేసుకుంటూ వచ్చా. అది డబ్బులు. నీకేమన్నా ఇస్తున్నారు ఇప్పుడు? నేను 15 ఏళ్ళు చేసింది ఆయన. ఇప్పుడు నీకేమన్నా? నాకు గవర్నమెంట్ నుంచి 2 ఏళ్ళు వస్తాయి నెల. పింఛను ఉందలే మా ఆయనకి. తర్వాత ఒక 1000 రూపాయలు కమిటీ చేస్తుంది. 3 ఏళ్ళు. ఇప్పుడు మొదట్లో తూటి పరికలు పందిరేసిన, పెద్ద పందిరేసిన, పాకేసిన. 3 ఏళ్ళు 3 ఖాతాలు కట్టి దీపం బుడ్డి పెట్టి కట్టుకున్నా. అట్లా చేయబట్టి దేవుడికి నీకు మేలు జరిగింది. నాయన దీపం బుడ్డి పెట్టి కట్టుకున్నా. వాళ్ళు ఏగారులు వచ్చారంటే అదిగో ఆ సైడ్ లో మోసేదాన్ని పెట్టి పరంజీలు. మళ్ళీ వాళ్ళు పోయాక తీసుకొచ్చి కట్టుకొని దీపం బుడ్డికి ఇంత ఒత్తేసి అప్పుడు కట్టుకున్నా. శరణ స్వామి. మళ్ళీ తర్వాత నాగమ్మ తల్లి గుళ్ళోకి వెళ్ళింది. గుళ్ళోకి వెళ్ళినా కూడా ఆ పాముకి 3 సార్లు కుచ్చా ఊదిబత్తి. కుచ్చినా కూడా ఈ శివుడు ఇచ్చేట ఆ పాము పడిగెత్తింది. పడిగెత్తినా కూడా ఈ శివుడు గెరగరి తిరుగుతుండ కానీ కాటేసింది. అప్పుడు నాగమ్మ సత్యం బాగుంది. నీ మధ్యలో